ఇవ్వండి డెడ్ బాడీస్ ని వెంటనే చూపించాలి. మనం ఆ స్థానంలో ఉన్నాం సార్, ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది సార్? అసలు ఎందుకండి అంటే సార్ నేను అంటున్నది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మేము శవాన్ని ఇవ్వమనట్లేదు, మీ ప్రాసెస్ కాకుండా మీరు ఏదో చేయకుండా మేము శవాన్ని ఇవ్వండి అనట్లేదు. కనీసం ఫస్ట్ చూసుకొని ఐడెంటిఫై చేసుకొని అది అవునో కాదో అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పుకోవాలి కదండి. ఏం మిగులుతుంది సార్? స్కిన్ పాడైపోతుంది, బాడీ డీకంపోజ్ అయిపోతుంది, కళ్ళు పోతాయి, శరీరం అంతా నాశనం అయిపోతుంది. మనిషి చనిపోయిన తర్వాత జాగ్రత్త లేదు సార్, శవం పోవాల్సిందే మట్టిలో కలిపి. ఇప్పుడు మీరు కంగారు పడకండి. తెలిసింది కూడా ఏంటంటే నియర్ బై జరిగింది, దగ్గరలో జరిగింది, గంటలో తీసుకురాగలుగుతారు. దినాలు గడిపేస్తున్నారు మీరు, రోజులు పోతున్నాయి సార్. పడైపోతుంది సార్. రేపు మాపో మళ్ళీ సీఎం అని విజిట్ అని, పిఎం విజిట్ అని, పిఐపీలు విజిట్ అని అడిగి తీసుకెళ్ళిపోవాలి సార్. న్యాయమేనా సార్? జస్టిస్ న్యాయం అనిపిస్తుందా మీకు సార్? ఇప్పటికే అయిపోయి ఉంటుంది. నా పేరు ఝాన్సీ అండి. ఎన్కౌంటర్ లో చనిపోయారని చెప్తున్న అరుణకి నేను చెల్లెలను అవుతాను. మాది విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం అండి. మాకు నిన్న తెల్లవారుజామున టీవీలో న్యూస్ ద్వారా మాకు తెలిసింది. అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు. ఎక్కడ జరిగింది, స్పాట్ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు. ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు. చనిపోయిన శవాల్ని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు. అంటే ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మాకు అనుమానం ఏంటంటే మేము వచ్చి తెల్లవారుజాము 5 గంటల కల్లా ఇక్కడికి వచ్చాం. వచ్చిన కాడి నుంచి కూడా కనీసం మనుషుల్ని చూపించలేదు. మాకు ఎలా ఉన్నారో వాళ్ళు అనేది చూపించలేదు. ఎందుకు చూపించట్లేదు అనేది మాకు క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళ మీద గాయాలున్నాయి. ఆ గాయాలున్నాయి కాబట్టి అవి చూపిస్తే మేము దాన్ని బయట పెడతామనే దాంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అనేది మాకు స్పష్టమవుతుంది. ఇప్పుడు వాళ్ళు రాజ్యాంగ హక్కులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి. వాళ్ళకుండే హక్కుల్ని మనం గౌరవించాలి కదా. ఇవేవి కూడా ఈ రాజ్యం పాటించట్లేదు. వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా మేమైతే చర్చలు చెయ్యము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామన్నట్టుగా ఈ రాజ్యం ప్రవర్తిస్తుంది. మేము ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నాం, కనీసం మాకు చూపించలేదు. మేము మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాము, మాకు తక్షణమే వాళ్ళని చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి 11 గంటల నుంచి శవాలని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము. మాతో పాటుగా అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి మొదటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు శవాల్ని చూపెట్టడం లేదు. కనీసం చనిపోయిన వాళ్ళే అని నిర్ధారించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు కూడా, డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం. అయినా కూడా ఇప్పటివరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా పొద్దుటి నుంచి ఎవరైనా అధికారులు వచ్చేది ఉందని, తర్వాత లేకపోతే ఎంఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా చేరుకున్నాం. కానీ
కనీసం శవాలు చూపించడానికి ఏమాత్రం కూడా మాకు సమయం అవకాశం ఇవ్వడం లేదు. మేము మరి నిన్న పొద్దున ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి 24 గంటలు దాటింది ఇప్పటి వరకు. మరి అసలు శవాలు ఇక్కడికి హాస్పిటల్ కూడా వచ్చినాయా రాలేదా, ఎందుకంటే మీడియా వాళ్ళకు కూడా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు అనేది మీడియా మిత్రుల ద్వారా తెలుస్తున్నది. కనీసం ఒక విజువల్ కూడా డెడ్ బాడీస్ ఇక్కడికి వచ్చాడు ఒక విజువల్ కూడా మీడియా వాళ్ళ దగ్గర కూడా ఎవరి దగ్గర కనీసం దొరకడం లేదు. అంటే వీడియోస్ కానీ విజువల్స్ కానీ ఏవి కూడా ఇప్పటి వరకు లేదు, కనిపించడం లేదు. అసలు డెడ్ బాడీస్ ఇక్కడికి వచ్చినాయా రాలేదా అనేది కూడా అనుమానంగా ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మరి వాళ్ళని చంపనైతే చంపాను కానీ కనీసం మాకు శవాల్ని చూసుకునే అవకాశం ఇవ్వండి. మేము మా కుటుంబ సభ్యులుగా మా వాళ్ళు అయినా కాదా డెడ్ బాడీస్ అని చూసుకునే అవకాశం మాకు ఇవ్వాలి. మాకు ఇవ్వకుండా ఎందుకు ఇలా కాలయాపన చేస్తున్నారు, శవాలన్నీ కూడా కుళ్ళిపోయి అవి పూర్తిగా అసలు గుర్తుపట్ట లేకుండా చేసి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఇలా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు మాకు గంటకు అనేక అనుమానాలు. మేము రాత్రి ఇక్కడ చేరుకున్నప్పుడు పోలీసులు మాకు చెప్పినటువంటి సమాచారంతో పాజిటివ్గా వాళ్ళ వైఖరి ఉందని మేము అనుకున్నాం. కానీ పొద్దుటి నుంచి మేము పదే మేము అడుగుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, కానీ గంట లేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా శవాలను చూపెట్టడానికి కూడా మరి అవకాశం ఇవ్వడం లేదు అని అంటే మాకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు ఇంతకు ముందే వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ఎక్కడైనా చిత్రహింసకు గురి చేసి చంపేసినరా, లేదంటే వాళ్ళను అంటే బాడీలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా శిథిలం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాయా, ఎందుకు వాటిని చూపెట్టడానికి మరి వెనక ముందు చేస్తున్నారనేటువంటి అనుమానాలు అయితే మాకు కలుగుతున్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా మాకు శవాల్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఎక్కడి నుంచో చాలా సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి మాకు పోలీసులు కన్ఫర్మేషన్ చేసిన తర్వాతనే వచ్చినాము. మేము పొద్దున్న సమాచారం తెలిసినప్పటికి కూడా తెలంగాణ పోలీసుల నుంచి సమాచారం వచ్చేంత వరకు కదలొద్దు అని మేము వెయిట్ చేస్తూ మా జిల్లా ఎస్పీ గారి నుంచి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే బయలుదేరి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశామని అంటున్నారు, కానీ శవాలు చూపెట్టడానికి మాత్రం ఇంతవరకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. మేము ఖచ్చితంగా మాకు శవాలు చూపెట్టాలనేది డిమాండ్ చేస్తున్నాం. నేను ఒక ఉపాధ్యాయుడిని అండి, నా పేరు లక్ష్మణరావు, మాది పెందుర్తి కరకవానిపాలెం విలేజ్. నిన్న మధ్యాహ్నం మేము స్క్రోలింగ్లో చూసుకున్నట్లయితే టీవీ ఛానల్స్లోనూ వార్తా పత్రికల్లోనూ ఇట్లా అరుణ అలాగే గణేష్ అనేవాళ్ళు ఎన్కౌంటర్లో మరణించారు అని చెప్పేసి చేసిన తర్వాత మేము లోకల్ పోలీస్ అప్రోచ్ చేస్తే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అన్నారు. ఇక్కడ రంపచోడవరం సిఐతో నేను కాంటాక్ట్ చేసి మాట్లాడితే లేదండి జరిగింది అంటే మాకు తెలియదు, ఇంకా ఐడెంటిఫై చేయాలి, ఎన్కౌంటర్ ఏదో జరిగింది మాకు తెలియదు వాళ్ళని మరి అయ్యా పేపర్లో ఫోటోలు వచ్చాయి, ఎన్కౌంటర్ జరిగిన ఫోటోలు ఇంత పూర్వం ఏంటంటే కాల్ చేసినప్పుడు ఆ యూనిఫారాలతో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ వచ్చేవి. మేము తెల్లవారుజామున వచ్చాము ఇక్కడికి, మా పిల్లల్ని చూసుకుందామని వచ్చాము. మేము మా పిల్లల శవాన్ని కడసారిగా చూసుకొని మా ఊళ్ళకి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేసుకుందామని మేము ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాము. అయితే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజు గంటకు ఆలస్యం చేస్తూ ఇప్పటి వరకు కూడా చేశారు. మమ్మల్ని ఎంతమాత్రం లోనికి వెళ్ళనివ్వలేదు. కనీసం మా ముఖాలు మేము తల్లిదండ్రులుగా మేము వచ్చాము, అన్నదమ్ములుగా మేము వచ్చాము, మా పిల్లలు మేము ఐడెంటిఫై చేసుకుంటాము, కనీసం మానవ హక్కులు ఉన్నాయి కదా దేశంలోను, పత్రికా స్వేచ్ఛ ఉంది కదా దేశంలోను, అంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా దేశంలోను. నా పేరు పద్మకుమారి, అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని. మిత్రులారా, ఇప్పటిదాకా 2 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ రక్త సంబంధికులు మాట్లాడారు. తండ్రి, సోదరుడు, చెల్లెలు, వీళ్ళంతా మాట్లాడారు. మనకు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే మనుషులు పట్ల ఇట్లాగే ఉంటామా? ఉంటే ఈ దేశంలో ఉన్న పౌరులుగా వీళ్ళు ప్రశ్నిస్తే జవాబుదారీతనం చెప్పాల్సింది ప్రభుత్వాలు కాదా? నిజానికి నిన్న పొద్దున శవాలని ఇస్తారని ఇప్పుడు చెప్పాడు రవి వాళ్ళ తమ్ముడు. నిన్న చాలా పాజిటివ్గా అనిపించింది మాకు ఇస్తారని. ఇది ఒక కుట్ర. ఎందుకనంటే ఇవ్వము అని చెప్పరు, ఇస్తాము అని చెప్పరు. రండి అంటారు, నిన్న అంతా వచ్చాక ఉంచారు, మేము చూపిస్తామంటారు. గంట అంటారు, 2 గంటలు అంటారు, 3 గంటలు అంటారు. మొన్న సాయంత్రం చనిపోయిన మనిషి ఈ రోజుకి ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది కదా. డీకంపోజ్ అయిన మనిషిని ఎట్లా చూసుకోవాలి ఆ కుటుంబాలు? ఎంత మానవీయంగా ఉండాలి ప్రభుత్వాలు?